చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పరిశీలించారు. ఘటనపై విచారణ జరుపుతా ఉన్న మంత్రి ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ముందు జరిగినటువంటి లారీ బీభత్స ఘటన కూడా అధికారికంగా 15 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు 22 మంది వరకు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలన పరిస్థితి. ఈ ఘటన ప్రధానంగా ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి రైతులు ఈ ఘటనలో చనిపోయారు. ఆందోళన చేసేందుకు వచ్చిన పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వచ్చినటువంటి రైతులు ఈ దుర్ఘటనలో మృతి చెందినట్టు తెలుస్తుంది. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి హుటాహుటిన మంత్రి అమర్నాథ్ రెడ్డిని జిల్లాకు పంపి జరిగిన బట్టి ఘటనలో సంబంధించిన ఆరా తీసేందుకు, లేదంటే ఎవరైతే చెత్తగాతులు ఉన్నారో వీరికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సాధించిన నేపథ్యంలో మంత్రి అమర్నాథ్ రెడ్డి ఏర్పేడు పోలీస్ స్టేషన్ చేరుకొని ఘటనపైన వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి, ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారు, ప్రధానంగా ఎవరు చనిపోయి ఎంతమంది చనిపోయారని చెప్పేసి అనుకుంటున్నారు? 15 మంది ఇప్పుడు దాకా చనిపోవడం జరిగింది. 28 మంది హాస్పిటల్లో ఉన్నారు. అటు స్విమ్స్లో కానీ, నారాయణ హాస్పిటల్లో కానీ, రొయ్యాలో కానీ, మూడిట్లో కూడా 28 మంది ఇప్పుడు దాకా కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ ఘటన అంతా కూడా కేవలం ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఘటనలోనే రైతులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ మీద ఈ ఘటన జరిగింది. ఇసుక అక్రమ రవాణాన్ని పూర్తి స్థాయిగా ప్రభుత్వం అరికట్టలేదు, పోలీసులు అరికట్టలేదు, అలా ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒక గ్రామం ఈరోజు వల్లకాడుగా మారిపోయిన పరిస్థితి. దీనికి ప్రభుత్వం ఏ సమాధానం చెప్పబోతుంది? జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇసుక తోలుతున్నారంటే ఇసుకను పేదల కోసం ఫ్రీగా వాళ్ళ ఇండ్లు కట్టుకోవడానికో దానికో ఇప్పుడు ఇదివరకు మాదిరి ఫ్రీగా వాళ్ళని తీసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అక్కడక్కడ కొంతమంది బయటకు తోలుకోబోవడమో వేరే రకమైనటువంటి వ్యాపారం చేసుకునేటువంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలకు సంబంధించి ఆ గ్రామాల్లో చాలా సంవత్సరాలు బట్టి ఆ ఇసుకకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ 2 గ్రామాల మధ్య ఉందనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి దాని విషయంగా అధికారులతో మాట్లాడాలని వాళ్ళు రావడం మాత్రం నిజమే. బట్ ఆ సందర్భంలో వాళ్ళు బయట ఉండేటప్పుడు ఆ లారీ వచ్చి వాళ్ళ పైన పడడం, అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్ కట్ అయిపోయి ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల మిగతా వాళ్ళు చనిపోవడం చాలా దురదృష్టం. బట్ ఏదేమైనా ఆ జరిగినటువంటి సంఘటన మేమందరం కూడా బాధపడుతున్నాం, అందరం కూడా చింతిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే కూడా నన్ను ఇక్కడ పంపించడం కూడా జరిగింది. దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇమీడియట్గా కూడా ఎక్స్గ్రేషియా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఏ రకంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలనే దానిపైన రాత్రికి కూడా మళ్ళీ నేను గోపాలకృష్ణారెడ్డి అన్న ఉన్నారు, ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ రకంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలనే దానిపైన తప్పకుండా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏ రకంగా జరిగిందనే దానికి మరి అధికారులను ఉన్నారు, వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, దానికి సంబంధించినటువంటి ఏ రకంగా అక్కడ జరుగుతూ ఉండేటువంటి అక్రమాలు ఏమైనా ఉన్నాయో దానిపైన విచారించమని చెప్పడం కూడా జరిగింది. అంటే మంత్రిగా మీరున్నారు, ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్నారు, అంటే పెద్ద ఎత్తున అక్రమ రవాణా కొనసాగింది. దీన్ని అడ్డుకట్ట వేయలేకపోవడం ద్వారానే ఈరోజు భారీ మూల్యాన్ని రైతులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్న పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు? కేవలం పరిహారంతోనే ప్రభుత్వము ఆగిపోతుందా, లేదంటే కఠినమైన చర్యలు ఏమైనా తీసుకోబోతుందా? ఇప్పుడు అక్రమ రవాణా అనేది సపరేట్ ఇష్యూ, ఈ జరిగిన ఇన్సిడెంట్ సపరేట్ ఇష్యూ, అన్నిటికీ మీరు లింక్ చేస్తారు. అయితే రైతులు చెప్తున్నది, వాపోతున్నది ఒకటే. ప్రభుత్వం అనేక పర్యాయాలు మేము పోలీసులు కంప్లైంట్ చేశాము, వాళ్ళు పట్టించుకోలేదు. రెవెన్యూ పీపుల్ ఇందుకు సంబంధించి గ్రామాన్ని కొంచెం చూసిన పరిస్థితి కూడా లేదు. మాఫియాని అధికార పార్టీ నేతలే ప్రోత్సాహంతోనే కొనసాగిందని చెప్పేసి ఆరోపణ. ఇది వాస్తవం కాదంటారా? అంటే అధికార పార్టీ విచారిస్తారు, అదే చెప్పి మంత్రిగా చెప్పింది, విచారిస్తారని చెప్పినారు. విచారించి దోషుల మీద తగు చర్య తీసుకుంటుంది. బాధ్యులు తెలుగుదేశం పార్టీ వారైనా కూడా కఠిన చర్యలు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. బాధ్యులు తెలుగుదేశం వారా కాంగ్రెస్ పార్టీ వారా అనేది కాదు క్వశ్చన్. రైతాంగానికి నష్టం జరుగుతుందా, సంఘానికి నష్టం జరుగుతుందా అనేది ముఖ్యం. ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనే ఆలోచనతో లేరు. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఇసుక మాఫియాకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎవరున్నా కూడా మీరు జాగ్రత్తగా దాంతో సంబంధాలు ఉండకూడదు, ఏదైనా అయితే మీ పైన ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని పదే అన్ని సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు పొద్దున కూడా సమన్వయ కమిటీ సమావేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఎవరు చేయడానికి వీల్లేదు, ఎక్కడైనా చేస్తే మాత్రం నేను తప్పకుండా కూడా వాళ్ళని దూరం పెడతాను, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పడం జరుగుతుంది. దీనికి పార్టీలకు ఇంకొక దానికి లింక్ పెట్టాల్సిన పని లేదు. ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి పూర్తి స్థాయి దర్యాప్తుకు ఇప్పటికే అధికారులను ఆదేశించిన ప్రభుత్వం
ఎవరైతే మాఫియా ఉన్నారో మాఫియా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ ఘటనకు సంబంధించిన వారు ఎవరి వారు ఏ పార్టీలో ఉన్న బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, టీవీ 9 ఏర్పేట నుంచి.